నీ హృదయం నిండిన కొలది నీ నోరు మాట్లాడుతుందంట. ఆమె హృదయం దేంతో నిండి ఉంది? పాపంతో నిండి ఉంది. ఆ యొక్క ఆ డబ్బుతో, ఆ పాపంతో, ఆ యొక్క ఊరి జనాలతో స్నేహం సాంగత్యం కలిగి ఉన్నామా? ఇక భర్తతో సమయాన్ని గడిపి మా జీవితం ఈ లోకంలో ఈ యొక్క ప్రాంతానికి మేము ఎందుకు వచ్చామని ఆమె సరి చేసుకోవట్లా. వెనుక తిరిగి చూసి ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని యందు ఆమెకి ఏమి లేవు. ఆమె ఏం కలిగి ఉంది? లోకానుసారంగా ఉందామా? లోకానుసారంగా ఆలోచిస్తుందా లేదా? లోకానుసారంగా ఆలోచిస్తుంది. ఆమె అసంతృప్తి కలిగి ఉంది. తృప్తి లేని జీవితం జీవిస్తుంది. ఆమెకి అసంతృప్తి కలిగి ఉంది. ఆమెకి దేవుని యందు నిరీక్షణ లేదు, భయం లేదు. అయ్యో నా భర్త ఈ యొక్క దేవదూతలు మా ఇంట్లోకి వచ్చారే, మా దేవదూతలను బట్టి నా జీవితాన్ని మార్చుకున్నామే, నేను రక్షించబడిన గుంపులో ఉన్నామే, ఈ యొక్క జీవితం నాకెందుకు అనేవి ఆమె ఆలోచన చేసిందా? చేయలేదు. బాధ్యత లేదు ఆమెకి. కుటుంబం అందు లేదు, బిడ్డలు అందు లేదు, భర్త అందు లేదు. కాబట్టి ఏమైపోయిందంట? భర్త చేతిలో నుంచి చేతిని ఒడబెరుకొని ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభంగా ఈరోజు మనము ఆమెను చూస్తూ ఉన్నాము. కానీ ఆమెను బట్టి మనము మన జీవితాలని మనము ఎలాగుండాలంట? సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని రాకడ ఎలా ఉందంట? సమీపముగా ఉందంట. దేవుడు ఏం చెప్పాడు? నా రాకడ సమయంలో కరువులు వస్తాయి అన్నాడా? భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, దేశం మీదకి దేశము, మనుషుల మీదకి మనుషులు, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. కానీ ఎన్ని జరిగినా మనం మాత్రం వింటున్నాము, వదిలేస్తున్నాము. అవునా కదా? బాధ్యత కలిగి ఈ రోజున మనము దేవుని రాకడ సమీపంలో మనం ఎత్తబడాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? విశ్వాసాన్ని కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని సన్నిధిలో భయం కలిగి, ప్రార్థన చేసి మోకరించి మన కుటుంబాన్ని మనము కట్టుకునే వారిగా ఉండాలి. ఈ రోజున మనము లోతు భార్యని మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క వాక్యము, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని వాక్యము. ఈ బైబిల్, ఈ వాక్యము, ప్రతి ఒక్క వాక్యము ఏదైనా తీసేయడానికి ఉందా? లేదు. కలవడానికి ఉందా? లేదు. దేవుడు మనకేం చెబుతున్నాడు? మరి ఈ మాటలు ఏమన్నా మనం చెప్పాయా? కాదు. దేవుని వాక్యం చదువుతుంది, దేవుని మాటలు చదువుతున్నాయి.